వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పాకిస్తాన్ కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు సరికొత్త అత్యంత ప్రమాదకరమైన పన్నాగం పన్నింది. ప్రేమ పెళ్లి పేరుతో భారతీయ మహిళలను వలలో వేసి వారిని పాకిస్తాన్ కి తరలించి ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించుకోవాలని చూస్తోంది. ఈ కుట్రను భారత నిఘా వర్గాలు ఛేదించాయి. జైషే చీఫ్ మసూద్ అజార్ సోదరి షాదియా ఆజాద్ నేతృత్వంలో గత ఏడాది అక్టోబర్లో ఏర్పాటైన జమాత్ ఉల్ మొమినాత్ జేయుఎం అనే మహిళా విభాగం ఈ కుట్రకు కేంద్రంగా పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఐబీ అధికారుల కథనం ప్రకారం ఈ ఉగ్ర ముఠాలోని యువకులు భారతీయ మహిళలతో సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుంటారు. ముఖ్యంగా పాకిస్తాన్ సరిహద్దులకు సమీపంలో నివసించే మహిళలను లక్ష్యంగా చేసుకుంటారు. సుమారు 6 నెలల పాటు వారితో ఆన్లైన్ లో మాట్లాడుతూ ప్రేమ నటిస్తూ నమ్మకం కూడా పెంచుతారు. తాము నిజమైన ప్రేమలో ఉన్నామని, పెళ్లి చేసుకొని మంచి జీవితం ఇస్తామని నమ్మిస్తారు. ఆ సమయంలో గూఢాచార్యానికి సంబంధించిన సున్నితమైన ప్రశ్నలు ఏవి అడగకుండా జాగ్రత్త పడతారు. పూర్తిగా వారిని నమ్మించి పెళ్లికి ఒప్పించిన తర్వాత పాకిస్తాన్ కి రప్పించేందుకు ప్రయత్నిస్తారు. పాకిస్తాన్ కి చేరాక వారిని ఉగ్రవాద భావజాలంతో నింపి గూఢాచారులుగా మార్చి తిరిగి భారత్ కి పంపేందుకు ప్లాన్ చేస్తున్నారు. గతంలో ఇలాంటి కార్యకలాపాలు జమ్మూ కాశ్మీర్ కి పరిమితం కాగా ఇప్పుడు ఉగ్రవాదులు తమ దృష్టిని రాజస్థాన్ పైకి మార్చారు. పాకిస్తాన్ తో రాజస్థాన్ కు 1070 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉండడమే దీనికి ప్రధాన కారణం. ఇక శ్రీ గంగానగర్ నుంచి బార్మార్ వరకు విస్తరించిన ఈ సరిహద్దు ప్రాంతంలోని యువతల సోషల్ మీడియా ప్రొఫైల్స్ ను ఐసిస్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు నిశితంగా పరిశీలిస్తున్నారు. సామాజికంగా ఒంటరితనం అనుభవిస్తున్న, కుటుంబ సంబంధాలు సరిగ్గా లేని, మానసికంగా బలహీనంగా ఉన్న యువతులే వీరి ప్రధాన లక్ష్యం. ఇలాంటి వారు ప్రేమ ఆప్యాయతలకు సులభంగా ఆకర్షితులవుతారని ఉగ్రవాదులు భావిస్తున్నారు. యువతి పెళ్లికి అంగీకరించగానే పాస్పోర్ట్ సిద్ధం చేసుకొని చెప్తారు. రాజస్థాన్ సరిహద్దుల గుండా నేరుగా పాకిస్తాన్ లోకి ప్రవేశించడం వీరి మొదటి ప్రాధాన్యత. అది సాధ్యం కాకపోతే నేపాల్ మార్గం ద్వారా లేదా సౌదీ అరేబియా ద్వారా పాకిస్తాన్ కి చేరవేసేందుకు ప్రత్యేక ఏజెంట్ల సహాయం తీసుకుంటున్నారు. ఈ మార్గాల్లో వీరిని పాకిస్తాన్ కి చేర్చడానికి జైషేకు చెందిన ప్రత్యేక ఏజెంట్లు పనిచేస్తున్నారని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ కుట్ర కేవలం గూఢాచార్యం కోసం కాదని, భారత్ లో జైషే మహిళా విభాగం నెట్వర్క్ ను భారీగా విస్తరించేందుకు కూడా ఈ పన్నాగం పన్నుతున్నారని అధికారులు హెచ్చరిస్తున్నారు. పాక్ కు చెందిన మహిళల ద్వారా భారత్ లోని ఇతర యువతి యువకులను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా చేయడం కూడా వారి దీర్ఘకాలిక లక్ష్యమని స్పష్టం చేశారు. ఏదేమైనా అమ్మాయిల తల్లిదండ్రులు ఎక్కడో రాజస్థాన్ లో, ఎక్కడో జమ్మూ కాశ్మీర్ లో జరుగుతోందని మీరిక్కడ సుఖంగా ఉండకండి. తస్మత్ జాగ్రత్త. మీ పిల్లలు సోషల్ మీడియాలు వాడుతున్నారు. కాశ్మీర్ నుంచి రాజస్థాన్కి వెళ్ళిన ప్రమాదం రాజస్థాన్ నుంచి తెలుగు రాష్ట్రాలకు విస్తరించడం పెద్ద పనేవి కాదు. కాబట్టి ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరిని ప్రేమిస్తున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది కనిపెట్టుకొని ఉండండి. ఏదో పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే పర్లేదు, ఒక ఉగ్రవాదిగా మారితే, ఈ దేశానికే ద్రోహం చేయాలని చూస్తే అది ఎంత ప్రమాదమో ఒకసారి ఊహించుకోండి. జై హింద్, జై భారత్. సో రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి సపోర్ట్ గా నిలవండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.